చూస్తే వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలపై ఆదిలాబాద్ సర్కిల్ ఆఫీసులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని జిల్లా విద్యుత్ శాఖ అధికారి జార్ చౌహాన్ తెలిపారు. ఈదురుగాలులు ఎక్కడైనా పోల్ పడిపోయినా, విద్యుత్ తీగలు తెగిపడినా, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏదైనా అత్యవసరాలున్నా 8712481799కి కాల్ చేసి తెలపాలని కోరారు. ప్రజలు తెగబడిన తీగలను ఎవరికి వారే సరిచేసుకోకుండా సిబ్బందికి తెలియచేయాలని కోరారు. విద్యుత్ వినియోగదారులు సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలున్నా 1912కి కాల్ చేసి తెలియపరచాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలకు నమస్కారం. 9th నాడు మనకు హెవీ గేల్ అండ్ విండ్ వచ్చింది. అంటే గాలి వర్షం ఆదిలాబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ఆదిలాబాద్ టౌన్ లో చాలా వరకు పోల్స్ పడిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లు పడి సప్లైకి ఇంటరప్షన్ అయింది. అయినా నేను 9 మాత్రం జైనత్ మండల్లో సప్లై ఇవ్వలేకపోయినా. అది ఈ రోజు పని జరుగుతున్నది. ఈ రోజు రాత్రి వరకు ఆ పని కూడా చేసేస్తాం. 33 kV లైన్ అర్లీటీ లైన్ కూడా పడిపోయింది, 17 పోల్లు. అది ఈరోజు పని జరుగుతున్నది. సాయంత్రం వరకు 33 kV కూడా ఇచ్చేస్తాము. ఆ విలేజెస్కి మేము 11 kV ద్వారా ఆల్టర్నేట్ సప్లై ఇవ్వడం జరిగింది. విద్యుత్ వినియోగదారులతోని విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా పోల్ పడినా, వైర్ ఎక్కడైనా కింద ఉన్నా ముట్టుకోకూడదు. తమ ఇంటి దగ్గర ఏదైనా వైర్లను కొండీలు వేసుకొని తీసుకోవద్దు. అందరు మీటర్లు కట్టుకోవాలి. మీటర్లు ఉన్న వాళ్ళు ఎర్తింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఎర్తింగ్ ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఎర్త్ అవుతుంది కాబట్టి ఎర్తింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకో గాలు అంటే ఏదైనా గాలి వర్షంతో ఎక్కడైనా పోల్ పడిపోయిందంటే మా సిబ్బంది అంటే మా కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, 1912కు కాల్ చేస్తే వాళ్ళు మా సిబ్బందికి చెప్తారు. ఇస్లో కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నంబరు 8712481799 8712481799కి చేస్తే రిజిస్టర్ చేసుకొని మీ ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా మేము అటెండ్ చేయడానికి రెడీ ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా మా 1912 అండ్ నేను ఇప్పుడు చెప్పిన నంబర్కు కాల్ చేస్తే అవుతుంది. ఇప్పుడు వరకు మనకు జిల్లాలో 350 పోల్ల వరకు పడిపోయినాయి. అందులో నిన్ననే 50 పోల్లు ఎత్తడం జరిగింది. ఈ రోజు ఒక 50 పోల్లు ఎత్తడం జరిగింది. రిమైనింగ్ పోల్స్ కూడా హార్డ్లీ ఒక వీక్ లోపల అన్ని చేయటం జరుగుతుంది. అన్ని చోట్ల మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకో జిల్లా ప్రజలతోటి విజ్ఞప్తి ఏంటంటే, మాకు కట్టవలసిన బకాయిలు సకాలంలో కడితే ఇట్లా మాకు ఏదైనా మెటీరియల్ కొనడానికైనా డిపార్ట్మెంట్ పనిచేయడానికి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయడానికి మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించండి. అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలకు నమస్కారం.